హాయ్ వ్యూయర్స్, టుడే మనం తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2024 సంబంధించి చాప్టర్ 1 అడ్మినిస్ట్రేటివ్ అండ్ జియోగ్రఫికల్ ప్రొఫైల్ గురించి నేర్చుకోబోతున్నాం. దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014 ఏర్పడింది. అయితే తెలంగాణ 15 డిగ్రీల 50 నిమిషాల 10 సెకండ్లు టు 19 డిగ్రీల 55 నిమిషాల 4 సెకండ్లు ఉత్తర అక్షాంశాల మధ్య, మరియు 77 డిగ్రీల 14 నిమిషాల 8 సెకండ్లు టు 81 డిగ్రీల 19 నిమిషాల 16 సెకండ్ల తూర్పు రేఖాంశాల మధ్య గలదు. ఇంగ్లీష్లో అయితే లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అంటారు కదా, అట్లా అన్నమాట. తెలంగాణ రాష్ట్రం జనాభా పరంగా పాపులేషన్ వైజ్ మన కంట్రీలో 12th ప్లేస్లో గలదు. అదే ఏరియా వైజ్ చూస్తే మన దేశంలో తెలంగాణ రాష్ట్రం 11th ప్లేస్లో గలదు. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే మనకి సరే పారామీటర్స్ జియోగ్రఫికల్ ఏరియాలో తెలంగాణ 1,12,077 చదరపు కిలోమీటర్లు, ఇండియా అయితే 32,87,469 చదరపు కిలోమీటర్లో గలదు. మన తెలంగాణ షేర్ దేశంలో జాగ్రఫికల్ ఏరియా ప్రకారం 3.4% అన్నమాట. మన తెలంగాణలో డిస్ట్రిక్ట్ 33 ఉన్నాయి, ఇండియాలో 764 ఉన్నాయి. సో డిస్ట్రిక్ట్ పరంగా చూస్తే మనకి తెలంగాణ వాటా దేశంలో 4.4%. ఆ తర్వాత పాపులేషన్ డెన్సిటీ అంటే జనసాంద్రత అంటారు కదా, జనసాంద్రత మన తెలంగాణలో 312 ఉంది, దేశంలో 382 ఉంది. ఆ తర్వాత చూస్తే టోటల్ పాపులేషన్ తెలంగాణలో 350.04 లక్షలు, ఇది 2011 సెన్సస్ ప్రకారం అన్నమాట. ఇండియాలో అయితే 12,108.55 లక్షలు, అంటే 121 కోట్లు అన్నమాట. ఇదేదో ఈ తెలంగాణ అయితే 3.5 కోట్లు. ఓకే, అదే దేశంలో మన తెలంగాణ జనాభా ఎంత శాతం ఉంది అంటే తెలంగాణ జనాభా శాతం దేశంలో 2.9%. దీంట్లో మన తెలంగాణలో మెయిన్ పాపులేషన్ వచ్చేసి మేల్ పాపులేషన్ 176.12 ల్యాక్స్, అంటే 50.3% మేల్ ఉన్నారు, 49.7% ఫీమేల్ ఉన్నారు. ఓకే, అదే ఇండియాలో చూస్తే 51.5% మేల్ ఉంటే 48.5% ఫీమేల్ ఉన్నారన్నమాట. సో ఇక్కడ మనకి ఈ తెలంగాణ ఇండియా కంపేర్ చేసినప్పుడు తెలంగాణలో మేల్ పాపులేషన్ పర్సంటేజ్ తక్కువగా ఉంది, ఇండియా కంటే ఫీమేల్ పాపులేషన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది, ఇది చూసుకోవచ్చు. సో మేల్ పాపులేషన్ పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే తెలంగాణ షేర్ దేశంలో 2.8%, ఫీమేల్ పాపులేషన్ పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 3%. తెలంగాణ సెక్స్ రేషియో అంటే లింగ నిష్పత్తి 988, దేశంలో అయితే 943. సో లింగ నిష్పత్తి పరంగా తెలంగాణనే ఎక్కువగా ఉంది దేశంలో కంటే. తర్వాత లిటరసీ పర్సంటేజ్, సో అక్షరాస్యత శాతం తెలంగాణలో 65.54% అక్షరాస్యులు ఉన్నారు, దేశంలో అయితే 72.98% అక్షరాస్యులు ఉన్నారన్నమాట. ప్రొజెక్టెడ్ పాపులేషన్ ఇన్ ల్యాక్స్ అంటే లక్షల్లో చెప్తున్నారు. ఇయర్ 2021 వరకు తెలంగాణ అయితే 377.25 లక్షలు, ఇండియా అయితే 13,630.06 లక్షలు. సో మామూలు చెప్పాలంటే 136 కోట్లు అన్నమాట. ఇక సో 2021 వరకు మన తెలంగాణ దేశంలో 2.8% వాటా కలిగింది పాపులేషన్లో అని ఇది అంచనా వేస్తున్నారన్నమాట. ఇది జస్ట్ అంచనా మాత్రమే. సో కామన్ అయితే మనకు 2.9% 2011 ప్రకారము ఇక్కడ తగ్గుతుంది అని చెప్తున్నారు. ఆ రకంగా చూస్తే 2036 వరకు మన తెలంగాణ జనాభా 394.67 లక్షలు, దేశ జనాభా 152 కోట్లు అనుకోండి, ఇది అట్లా. సో అప్పుడు కూడా ఇంకా మనకు దేశంలో తెలంగాణ పాపులేషన్ పర్సంటేజ్ 2.6%. సో తగ్గుతుంది ఇక్కడ చూసుకుంటున్న పోయిన కొద్దీ. సో అది ఇక్కడ మనకి స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ చెప్తుంది. ఆ తర్వాత తెలంగాణలో 76 డివిజన్స్ కలదు, రెవెన్యూ డివిజన్స్. సో 76 ఫైనల్ అయి ఉన్నాయి, ఒక 4 ఏమో ప్రీ నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నాయి అన్నమాట. సో 4 స్టార్ ఎందుకు ఉందంటే ప్రీ నోటిఫికేషన్. 32 జెడ్పీపీస్ ఉన్నాయి, అలాగే 621 రెవెన్యూ మండలు ఉన్నాయి, ఒక 11 వాటికి ప్రీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 561 ఎంపీపీస్ ఉన్నాయి తెలంగాణలో. ఓకే, మున్సిపల్ కార్పొరేషన్స్ వచ్చేసి 13 ఉన్నాయి, గ్రామ పంచాయతీలు 12,941 ఉన్నాయి స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం. నెక్స్ట్ మనం చూసుకుంటే అర్బన్ లోకల్ బాడీస్, ఇవి 142 ఉన్నాయి. ఇవి ఎట్లా అంటే మున్సిపాలిటీలు ప్లస్ మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి ఇది చెప్తారన్నమాట. సో మనకు మున్సిపాలిటీలు 129 ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్లు 13 ఉన్నాయి.
సో టోటల్ కలిపి 142. మన తెలంగాణలో ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీస్ వచ్చేసి 3 ఉన్నాయి. అవి పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్. ఎస్టీ రిజర్వ్డ్ ఎంపీస్ వచ్చేసి 2 ఉన్నాయి, ఆదిలాబాద్, మహబూబాబాద్. ఆ తర్వాత అర్బన్ మండల్స్, సో పట్టణ మండలాలు వచ్చేసి మనకి 50 ఉన్నాయి. వాటిలో హైయెస్ట్ హైదరాబాద్లో 16, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరిలో 10, ఇవి హైయెస్ట్ అనమాట. రెవెన్యూ విలేజ్లు, రెవెన్యూ గ్రామాలు తెలంగాణలో 10,909 ఉన్నాయి. దీంట్లో ఎక్కువగా ఫస్ట్ మనకి సంగారెడ్డిలో 600 ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే మనకి నెక్స్ట్ రంగారెడ్డిలో 599, థర్డ్ నల్గొండ. ఇవి రెవెన్యూ విలేజెస్. ఓకే. ఆ తర్వాత రెవెన్యూ డివిజన్లు 76 + 4, 76 అనేది ఫైనల్గా ఉన్నాయి. ఒక 4 అనేది ప్రీ నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు ప్రజెంట్. సో ప్రజెంట్ 76 ఉన్నట్టే కన్సిడర్ చేయాలి. అవి ఫుల్గా ఫ్లెడ్జ్గా అయిన తర్వాత 80 అవుతాయి. ఓకే. దీంట్లో ఈ రెవెన్యూ డివిజన్లు ఎక్కువగా మనకి రంగారెడ్డిలో ఉన్నాయి డిస్టిక్లో ఫస్ట్, ఆ తర్వాత మనకి సంగారెడ్డిలో ఉన్నాయి. అయితే మున్సిపాలిటీస్ 129 ఉన్నాయి. అవి కూడా ఎక్కువగా రంగారెడ్డిలో ఉన్నాయి. సెకండ్ మున్సిపాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నాయన్నమాట. అయితే మనకి ములుగులో, హైదరాబాద్లో మనకి మున్సిపాలిటీలు లేవు. ఆ తర్వాత చూసుకుంటే మనకు మున్సిపల్ కార్పొరేషన్లు మొత్తం 13 ఉన్నాయి. దాంట్లో ఎక్కువగా ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరిలోనే 4 ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే మనకు గ్రామ పంచాయతీస్ ఇవి 12,941 ఉన్నాయి. ఎక్కువగా వచ్చేసి నల్గొండలో ఫస్ట్, సెకండ్ సంగారెడ్డిలో ఉన్నాయి గ్రామ పంచాయతీలు. ఇక హైదరాబాద్లో అయితే గ్రామ పంచాయతీలు లేవు. ఆ తర్వాత లోయెస్ట్ చూసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరిలో 34 ఉన్నాయి. ఎంపీపీస్ ఇవి మొత్తం 569 ఉన్నాయి. ఎక్కువగా వచ్చేసి మనకి ఫస్ట్ నల్గొండలో ఎక్కువ ఎంపీపీస్ ఉన్నాయి. ఆ తర్వాత నిజామాబాద్. తక్కువ వచ్చేసి హైదరాబాద్ ఉన్నాయి. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి. హైదరాబాద్లో మొత్తం 0, మెడికల్ మల్కాజ్గిరిలో అయితే 3 ఉన్నాయన్నమాట. సో ఇవి మనకి నెంబర్ వైజ్గా అడగొచ్చు. అంటే ఇవి ప్రతి ఒక్క నెంబర్ కాకపోయినా ఇవైతే తక్కువ ఎక్కువ విత్ ఇన్ ఆర్డర్లో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది ఎగ్జామ్లో అడుగుతాడు. ఇక్కడ ఈ పైన ఉన్నాయి చూడండి, ఇవి వచ్చేసి ఇక్కడ ఇదంతా వచ్చేసి మనకి ఈ టేబుల్, ఇవి నెంబర్స్లో కూడా అడుగుతాడు. ఈ టేబుల్ మాత్రం ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇవి ఉన్నాయి కూడా ఇట్లా మామూలుగా ఈ బాణం గుర్తులాగా ఉన్నవి, రౌండ్ లాగా ఉన్నాయి, ఇవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.